సింహాచలం ఆలయంలో గోడకూలి మృతి చెందిన భక్తుల కుటుంబ సభ్యుల్ని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. సాయంత్రం విశాఖ వచ్చిన జగన్ నేరుగా మృతుల నివాసానికి చేరుకుని ఉమామహేష్, శైలజ భౌతిక దేహాలకు నివాళులర్పించారు. జగన్ను చూసి మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైఎస్ఆర్సీపీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తర్వాత మీడియాతో మాట్లాడుతూ చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలీదా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. టెండర్లు పిలవకుండానే గోడ కట్టారని, కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట తూతూ మంత్రంగా కట్టారని విమర్శించారు వైఎస్ జగన్. ఈ ఘటనను చూస్తే ఇక్కడ జరిగిన ఘటన, సింహాచలంలో జరిగిన ఈ ఘటన అయినా కూడా చందనోత్సవానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ ఘటన అయినా కూడా, లేదా మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడున జరిగిన ఘటన తీసుకున్నా కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి. అయ్యా, నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఘటన అయినా కూడా, ఈరోజు చందనోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటన అయినా కూడా, ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరుగుతుందో తెలుసు. ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు. తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు.